ప్రీవియస్‌గా 2 వీడియోలు ఒక సిరీస్‌లో చేశాం బేసిక్స్ మీద. సో, దానికిది కంటిన్యూషన్ అని జెప్పొచ్చు. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే అవి చూడటం వలన బెనిఫిట్ ఉంటది ఫ్రెండ్స్. ఓకే. డౌ థియరీ అనేది చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఈ డౌ థియరీ అనేదేంటంటే చార్లెస్ డౌ అనేవాళ్ళేంటంటే డెవలప్ చేశారు. వాళ్ళు తదనంతరం విలియం హామిల్టన్, రోబర్ట్ రియా అనేవాళ్ళేంటంటే దీన్ని ఇంప్రూవ్ చేశారనమాట. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ డవ్‌లో వాళ్ళు ప్రపోజ్ చేయటం ఏంటంటే 3 ట్రెండ్స్ అనేవి ఉంటాయని జెప్పేసి చెప్పడం జరుగుతుంది. అవేంటో ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో చూద్దాం. ప్రైమరీ ట్రెండ్, ఫస్ట్ ట్రెండ్‌ని ప్రైమరీ ట్రెండ్ అంటారు. సో, ఇక్కడేంటంటే ఫ్రెండ్స్ ఇదేంటంటే ఓవరాల్ ట్రెండ్ ఎలా ఉంది అని జెప్పి చెప్తదనమాట. ఓకే. ద ప్రైమరీ ట్రెండ్ రిప్రజెంట్స్ ద ఓవరాల్ ట్రెండ్ ఆఫ్ ద మార్కెట్ అండ్ యూజువల్లీ లాస్ట్ ఎనీవేర్ బిట్వీన్ ఏ ఇయర్ టు సెవెరల్ ఇయర్స్. సో, ఏంటంటే ఓవరాల్ ట్రెండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ ట్రెండ్ ఎన్ని రోజులు ఉంటదంటే ఒక ఇయర్ నుంచి సెవెరల్ ఇయర్స్ అంటే ఇంకా మెనీ ఇయర్స్ ఉండొచ్చనమాట. నెక్స్టు బుల్ మార్కెట్‌లో ప్రైమరీ ట్రెండ్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఏమవుతదంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రీవియస్ హైయర్ హైస్ అనేది క్రాస్ చేసుకుంటూ పోతూ ఉంటే దాన్నేమంటామంటే మనం బుల్ ట్రెండ్ అంటాం. ఇక్కడ చూడండి ఇన్ ఏ ప్రైమరీ అప్ ట్రెండ్ ఈచ్ హై క్రాసెస్ ద ప్రీవియస్ హై. చూడండి ప్రీవియస్ ఏదైతే హై ఉందో ఈ హైని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అండ్ ఈచ్ లో ఫెయిల్స్ టు క్రాస్ ద ప్రీవియస్ లో. ఏదైతే లో ఉందో ప్రీవియస్ లో ఈ లోని ఫెయిల్ అయిద్దనమాట. అంటే క్రాస్ చేయలేదు అని చెప్పి చెప్తున్నాడు. సో, యాజ్ లాంగ్ యాజ్ ఇది కంటిన్యూ అవుతున్నంత కాలం ఈ ప్రైమరీ ట్రెండ్ అనేది ఉంటది. దీని ఎఫెక్ట్ ఉంటది అని చెప్పేసి ఓవరాల్‌గా ప్రైమరీ ట్రెండ్ గురించి. సో, దీన్నే మనం బుల్ ట్రెండ్ అంటాం. హైయర్ హైస్ క్రియేట్ చేస్తుంది. సింపుల్‌గా హైయర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది. బేర్ మార్కెట్ విషయానికొస్తే ఫ్రెండ్స్ ఇక్కడేంటంటే మనకి లోవర్ లోస్, లోవర్ హైస్ అనేది క్రియేట్ చేస్తూ వస్తది ఈ విధంగా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆహ్, ద ప్రై యాహ్! ఇది కంటిన్యూ అవుతున్నంత కాలం మనం దీన్నేమంటామంటే డౌన్ ట్రెండ్ అంటాం. ప్రైమరీ బేర్ మార్కెట్ అని చెప్తాం. నెక్స్టు సెకండరీ ట్రెండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడేంటంటే మనకి ఒక ట్రెండ్ ఎప్పుడు కూడా స్ట్రెయిట్ లైన్‌లో వెళ్ళదు. కొద్దిగా దూరం వెళ్ళిద్ది, మళ్ళీ కిందకొచ్చిద్ది, మళ్ళీ కొద్దిగా దూరం వెళ్ళిద్ది, మళ్ళీ కిందకొస్తది, మళ్ళీ కొద్దిగా దూరం ఎళ్తది. సో, దీన్నేమంటామంటే సింపుల్‌గా ఏదైతే కిందకొస్తుంది అన్నామో పుల్ బ్యాక్ అనుకోవచ్చు, కరెక్షన్ అంటాం. ఈ కరెక్షన్ జరుగుతూ ఉంటదనమాట. దీన్ని మనం ఏంటంటే సెకండరీ ట్రెండ్ అంటాం. చార్ట్ మీద కూడా చూద్దాం. ఈ సెకండరీ ట్రెండ్ ఏంటంటే సపోజ్ చూడండి మనకి మార్కెట్టు పైకి వెళ్ళింది. దాని తర్వాత కిందకొచ్చిందనమాట. ఓకే. ఈ స్మాల్ కరెక్షన్‌ని ఏమంటామంటే సెకండరీ ట్రెండ్ అంటాం. ఇది పుల్ బ్యాక్, బే పుల్ బ్యాక్ అనుకోవచ్చు. బేరిష్ స్మాల్ ట్రెండ్ షార్ట్ టర్మ్‌లో బేరిష్ ట్రెండ్ అని కూడా అనొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ హైలైట్ చేశాము. ఈ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట. ఇది ఎన్ని రోజులు ఉండొచ్చు అంటే ఈ కరెక్షన్ ఫేజ్ అనేది 3 వీక్ నుంచి 3 మంత్స్ దాకా ఉంటది ఫ్రెండ్స్. సో, బుల్ మార్కెట్‌లో కరెక్షన్ చూస్తే చూడండి ప్రైమరీ అప్ ట్రెండ్‌లో ఈ సెకండరీ ట్రెండ్ అనేది ఫార్మేషన్ అవుతది. అండ్ రిట్రేస్ అవుతదనమాట. ఓకే. సో, దీన్నే మనం సింపుల్‌గా చెప్పాలి అంటే బుల్ మార్కెట్ కరెక్షన్ అంటాం. బుల్ మార్కెట్ అని ఎందుకంటామంటే ప్రైమరీ ట్రెండ్ అనేది బుల్లిష్‌గా ఉంది కాబట్టి బుల్ మార్కెట్ అంటాం. కానీ సెకండరీ ట్రెండ్ కరెక్షన్ తీసుకుంటుంది కాబట్టి బుల్ మార్కెట్ కరెక్షన్ అంటాం. ఇక థర్డ్‌దొచ్చేసరికి ఫ్రెండ్స్ బేర్ మార్కెట్ గురించి కూడా ఒకసారి చూద్దాం. సో, బేర్ మార్కెట్‌లో కూడా అంతే. మార్కెట్ కిందకొస్తది ఫ్రెండ్స్. మళ్ళీ ర్యాలీ చేస్తదనమాట. దీన్ని మనం సింపుల్‌గా చెప్పాలంటే బేర్ మార్కెట్ ర్యాలీ అంటాం. ఎందుకంటే ప్రైమరీ ట్రెండ్ అనేది బేర్. బట్ ఇక్కడ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుంటుంది కాబట్టి ర్యాలీ చేస్తుంది కాబట్టి దీన్నేమంటామంటే బేర్ మార్కెట్ ర్యాలీ అంటాం. సో, ఎన్ని రోజులు ఉంటదంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఏదైతే రిట్రేస్‌మెంట్ అనుకుంటున్నాం, లేకపోతే పుల్ బ్యాక్ అనుకుంటున్నాం. అది ఎలా ఉంటదంటే 1/3 అంటే ఆల్‌మోస్ట్ 22% నుంచి 70% దాకా జరుగుతాయన్నమాట ఈ కరెక్షన్స్. ఇవి ఫిబొనాకీ రిట్రేస్‌మెంట్ వచ్చినప్పుడు వీటి గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నంబర్ ఇచ్చాడు. 1/3 అంటే ఆల్‌మోస్ట్ 33%, 2/3 అంటే ఆహ్, అరౌండ్ 618% అండ్ 70% అప్రాక్సిమేట్‌లీ. ఇవి మనం
ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టెక్నికల్ టూల్స్ అనేది డిస్కస్ చేసేటప్పుడు వీటి గురించి డెప్త్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, థర్డ్ది వచ్చేసరికి మైనర్ ట్రెండ్. మనం 3 ట్రెండ్స్ ఉన్నాయి అనుకున్నాం: ప్రైమరీ ట్రెండ్, సెకండరీ ట్రెండ్ అండ్ మైనర్ ట్రెండ్. ఇక్కడ మైనర్ ట్రెండ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ డే టు డే ఫ్లక్చువేషన్స్ లైక్ ఇంట్రాడే అనుకోవచ్చు. పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుంది, కొద్దిగా కిందకి ర్యాలీ చేస్తుంది, కొద్దిగా పైకి ర్యాలీ చేస్తుంది. సో దీన్ని ఏమన్నారంటే మైనర్ ట్రెండ్ అన్నారు థర్డ్ది. సో దట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద సెకండరీ ట్రెండ్ బట్ నాట్ ద ప్రైమరీ ట్రెండ్. ప్రైమరీ ట్రెండ్ ఏదైతే ఉందో మనకి అప్ ట్రెండ్, దాని మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది చేయలేదు ఇది. బట్ సెకండరీ ట్రెండ్ ఉంది కదా, దాని మీద ఇంపాక్ట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో ఈ మైనర్ ట్రెండ్ వచ్చేసరికి మనకి ఫ్యూ డేస్ నుంచి 3 వీక్స్ దాకా ఉంటుంది. అంటే ఒక రోజు ఉండొచ్చు, లేదంటే అప్ టు 3 వీక్స్ అనేది ఉండే అవకాశం ఉంది ఈ మైనర్ ట్రెండ్. ఫైనల్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం బ్లూలో హైలైట్ చేసాం. డైవ్ థియరీ యొక్క కంక్లూజన్ ఏంటంటే దీనికి పెద్దగా ఇంపార్టెన్స్ అనేది లేదు అని చెప్తుంది. ఎందుకంటే ఈ మైనర్ ట్రెండ్లో స్పెక్యులేషన్ జరుగుతుంది, అంటే మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటుంది. బట్ దీనివల్ల సెకండరీ అండ్ ప్రైమరీ ట్రెండ్స్ అనేవి పెద్దగా ఇంపాక్ట్ అవ్వు, వాటిని మ్యానిపులేషన్ చేయలేరు అంటున్నారు. అంటే పాయింట్ ఏంటంటే ఇంట్రాడేలో మ్యానిపులేషన్ చేయొచ్చు, కానీ బిగ్గర్ ట్రెండ్ ఏదైతే ఉందో వాటిని మ్యానిపులేషన్ చేయలేరు అని చెప్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఫర్ అన్ ఇన్వెస్టర్ దిస్ ఈస్ ద లీస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ 3 ట్రెండ్స్. సో మైనర్ ట్రెండ్ గురించి ఇన్వెస్టర్ పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తాం జరుగుతుంది. ఇక్కడ ఉన్న చార్టు మొత్తం ట్రెండ్స్ని ఓకే అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఐ అనేది అంటే 1 ఇది ఓకే, స్వింగ్ 1 బ్రేక్అవుట్ అయింది. ఏ పాయింట్ నుంచి మార్కెట్ ఏమైందంటే కొద్దిగా పైకి వెళ్ళి 1 అనే స్వింగ్ పాయింట్ని బ్రేక్అవుట్ చేసింది. అక్కడ దాకా వెళ్ళి కిందకు వచ్చింది. 2 క్రియేట్ అయింది. ఇది ఒక స్వింగ్ లో, ఇది స్వింగ్ హై. ఈ స్వింగ్ హైని బ్రేక్అవుట్ చేయడంతోనే డౌ థియరీ స్టార్ట్ అవుతుంది, అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందని అర్థం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఈ ఫస్ట్ 1, 2, 3 థర్డ్ది వచ్చేసరికి ఈ 1ని బ్రేక్అవుట్ చేసింది. మళ్ళీ ఈ 4th అంటే రిట్రేస్మెంట్ ఇది జరిగి మళ్ళీ దీన్ని బ్రేక్అవుట్ చేసుకొని పైకి వెళ్ళింది అనమాట. ఓకే, సో ఇక్కడైతే కొన్ని ఫ్యూ పాయింట్స్ అనేది మనకి చెప్పడం జరిగింది, ఒకసారి చూద్దాం. ద బ్రేక్ అబౌవ్ 1 కన్ఫర్మ్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ బుల్ మార్కెట్ దట్ బిగిన్స్ ఎట్ పాయింట్ ఏ. ఏమంటున్నాడంటే ఈ బ్రేక్అవుట్ అయినప్పుడు మనకి బుల్ మార్కెట్ స్టార్ట్ అయిందని చెప్పి చెప్తాం. ఎక్కడి నుంచి అంటే ఏ నుంచి. నెక్స్ట్ పాయింట్ 1 అంటే ఇది, అండ్ 3 ఇది, అండ్ ఇది, ఈ 3 కూడా 1, 2, 3 ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ప్రైమరీ అప్ ట్రెండ్. ప్రైమరీ అప్ ట్రెండ్ ఏంటి, మనకి ప్రైమరీ అప్ ట్రెండ్ డైరెక్షన్లో ఉంటాయి. ఏది A21 అండ్ 223 అండ్ 42B ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ వచ్చేసరికి 1 to 2 అండ్ 3 to 4 ఇవి వచ్చేసరికి ఫ్రెండ్స్ సెకండరీ ట్రెండ్ అంటాం. ఎందుకంటే బుల్ మార్కెటే కానీ మనకి ఇక్కడ ప్రైమరీ ట్రెండ్, ఇవి కరెక్షన్స్ అనమాట. ఇది సెకండరీ ట్రెండ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఇంకొక 3వది ఉంది, ఏంటది మైనర్ ట్రెండ్. దీని గురించి డిస్కషన్ అయితే చేయట్లేదు, అది అంత ఇంపార్టెంట్ కాదని చెప్పేసి. సో ఆఫ్టర్ రీచింగ్ బి ఏమైందంటే ఒక స్వింగ్ కిందకి క్రియేట్ అయింది, వి అనే పాయింట్. దాని తర్వాత మళ్ళీ ర్యాలీ అయింది. ఎప్పుడైతే ఈ వి అనేది అంటే స్వింగ్ లో అనేది బ్రేక్అవుట్ జరిగిందో కిందకి, మళ్ళీ బేర్ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బి నుంచి స్టార్ట్ అయిందని చెప్తాం బేర్ మార్కెట్, రైట్. ఇక్కడ ఏదైతే ర్యాలీ చేస్తుందో, సపోజ్ బేర్ మార్కెట్ ర్యాలీ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ర్యాలీ చేస్తుంది కదా, దీన్నే మనం ఏమంటామంటే బేర్ మార్కెట్ ర్యాలీ అంటాం. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇది ర్యాలీ అనమాట, బేర్ మార్కెట్ ర్యాలీ. హోప్ ప్రైమరీ ట్రెండ్ అంటే ఏంది, సెకండరీ ట్రెండ్ ఏంటి, ఈ చార్ట్ ద్వారా మనకి అర్థమైంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి మార్కెట్ ఎప్పుడు కూడాను 3 ఫేసెస్లో ఉంటుంది ఫ్రెండ్స్. అవేంటో చూద్దాం. ఫస్ట్ది అక్యుములేషన్ ఫేజ్. ఈ అక్యుములేషన్ ఫేజ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మార్కెట్ సెంటిమెంట్ వెరీ బేరిష్గా ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది అక్యుములేషన్ ఫేజ్ అనేది. బట్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్, చూడండి, దిస్ ఈస్ ద ఫేజ్ when the overall sentiment is very bearish, but informed investors sensing that the average have priced in most of the bad news start accumulating stocks. సో ఇదేంటంటే మనకి మార్కెట్ స్ట్రాంగ్గా వచ్చి 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 ఇంక అన్ని బ్యాడ్ న్యూస్లు అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఎకనామీ బాగాలేదు, లేకపోతే కంపెనీలో ప్రాఫిట్స్ లేవు, ఓవరాల్గా
రెసిషన్ ఉంది, అలాంటి బ్యాడ్ న్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. వచ్చి ఏంటంటే ఫ్యాక్టర్డ్ అయిపోద్దనమాట. ఇదంతా ఒక ఎయిర్ తీసిన మన ట్యూబ్ లాగా అయిపోద్ది. ఏది? ఈ స్టాక్‌లో ప్రైస్ గురించి మాట్లాడుతున్నాను. అప్పుడేం జేస్తారంటే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు, వాళ్ళు స్లోగా అక్యుములేషన్స్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. దీన్నే మనం ఏమంటామంటే అక్యుములేషన్ అంటాం. ఆఫ్టర్ బేరిష్ ట్రెండ్ అనమాట ఇది. నెక్స్టు సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఫస్టు అక్యుములేషన్ అయిపోయింది. నౌ పబ్లిక్ పార్టిసిపేషన్ ఫేజ్ అని ఉంటది. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ అక్యుములేషన్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఏంటంటే ఆహ్, ఇంప్రూవ్ అయితది. పాజిటివ్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ గూడా ఇంప్రూవ్ అవ్వటం స్టార్ట్ అవుతదనమాట. అన్నీ గూడా గుడ్ న్యూసెస్ వస్తా ఉంటాయి. సో, చూద్దాం అది గూడా చార్ట్ మీద. నెక్స్ట్ యుఫోరియా ఫేజ్. ఇక్కడేంటంటే ఫ్రెండ్స్, ఆహ్, కన్సోలిడేషన్ అనొచ్చు. యుఫోరియా ఫేజ్‌కొచ్చేసరికి టెంప్ట్ అవుతూ ఉంటారు. ఎవరు? రిటైలర్స్ గాని, లేకపోతే షార్ట్ టర్మ్ ట్రేడర్స్. ఎందుకంటే మొమెంటమ్ వెరీ క్విక్‌గా ఉంటది. ఎగైన్ ఆగిపోద్దనమాట. వెరీ క్విక్‌గా ఉంటది, ఆగిపోద్ది. సో, ఇది ఫైనల్‌గా ఏంటంటే ఈ ఫేజ్‌కొచ్చిన తర్వాత మనకి పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫార్మ్ అయ్యి, ఇంకా కూల్ ఆఫ్ అయిపోయి అక్కడి నుంచి గూడా డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవుతది. ఇక్కడొచ్చేసరికి ఆహ్, ఇక అన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే ఎకనామీ స్లో అవుతుంది. అట్లా బ్యాడ్ న్యూసెస్ అన్నీ గూడా ఇక చిన్నగా స్టార్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. మార్కెట్ ఒక పీక్‌కెళ్ళిన తర్వాత. సో, ఇక్కడేం జేస్తుంటారంటే ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ అంటే స్మార్ట్ ఇన్వెస్టర్స్ అనుకోవచ్చు. వాళ్ళేం జేస్తుంటారంటే, అయిపోయింది దీంట్లో, ఇక ఉన్న విషయం అయిపోయింది ఈ స్టాక్‌లో. దీన్నేంటంటే స్లోగా ఎగ్జిట్ అవ్వాలి అని జెప్పి వాళ్ళేం జేస్తుంటారు, స్లోగా లిక్విడేట్ జేస్తుంటారు. అంటే పైన అమ్ముతాం, కింద బై జేయటం. అంటే పైన అమ్మటం, కింద బై చేయడం. ఈ విధంగా ఏంటంటే డైల్యూట్ చేస్తూ ఉంటారన్నమాట. రోజుకి కొన్ని స్టాక్స్ అనేది మార్కెట్‌లో సెల్లింగ్ జేస్తూ ఉంటారు. బట్ అదేంటంటే అంత ఈజీగా తెలీదనమాట మనకి. స్లోగా రిలీజ్ చేస్తుంటారు. ఓకే. సో, దిస్ ఈస్ హౌ బుల్ మార్కెట్ ఈస్ కంపోజ్డ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు టిల్ ఎండ్. ఈ విధంగా బుల్ మార్కెట్ అనేది ఎండ్ అయిపోయిద్ది. నెక్స్టు బేర్ ఫేజ్ అనేది ఎలా స్టార్ట్ అవుతదంటే ఫ్రెండ్స్, డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతది ఫస్టు. ఇక్కడేంటంటే మనకి ఎండ్ ఆఫ్ ద బుల్ మార్కెటు డెఫినిట్‌గా మనకేంటంటే డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ ఉంటది. నెక్స్టు పబ్లిక్ పార్టిసిపేషన్ ఫేజ్ ఉంటది. ఇంకా చిన్నగా షార్ట్ చేయటం మొదలు పెడుతుంటారు. ఎవరు? పబ్లిక్ కూడా వచ్చి. ఎందుకంటే మార్కెట్ వీక్‌గా ఉందని చెప్పేసి. దాని తర్వాత ఫైనల్ స్టేజ్ ఏంటంటే పానిక్ ఫేజ్ అనమాట. ఇంకా పానిక్ అంటే అక్కడ అప్పటికే ఇన్వెస్టర్‌కి ఓ 60% ఐ మీన్ రిటైలర్ గురించి మాట్లాడుతున్నా. 60% లే నుంచి 30% లాస్‌లో ఉంటాడు. ఇంకిక్కడేంటంటే మొత్తం పానిక్ అనమాట. అంటే ఇంకా కంపెనీ ఏముండదు. జీరో అయిపోయిద్ది. బ్యాంక్రప్ట్‌కెళ్ళిపోయిద్ది. అలాంటి న్యూసెస్ అన్నీ వస్తా ఉంటాయన్నమాట. న్యూస్ గాని, అలాంటి సెంటిమెంట్ అనేది నడుస్తా ఉంటది. చూడండి, బ్యాంక్రప్టీస్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ అపార్ట్. ఇంకంతా మొత్తం గూడా కొలాప్స్ అయిపోద్దన్న సిట్యుయేషన్‌లో ఏం చేస్తాడంటే అప్పటిదాకా గూడా మొండిగా ఉన్న వాళ్ళు గూడా భయపడి ఎగ్జిట్ అనేది తీసుకుంటారిక్కడ. అంటే పానిక్‌గా సెల్ జేసేస్తారు. నౌ ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఏది స్మార్ట్ ఇన్వెస్టర్స్ స్లోగా అక్యుములేషన్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇదంతా ఒకసారి మనం గ్రాఫికల్‌గా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఫేజెస్ అనేవి మనం చూస్తున్నాం. ఇక్కడ ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఫస్ట్ అక్యుములేషన్ అయిద్ది. అంటే వాళ్ళందరూ గూడా ఎవరు? ఇక్కడ సింపుల్‌గా మాట్లాడాలి అక్యుములేషన్ ఫేజ్ గురిండంటే ఫ్రెండ్స్, పెద్ద పెద్దోళ్ళు ఎవరు? ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్, అలాంటోళ్ళనమాట. పెద్ద క్యాపిటల్ ఉన్నోళ్ళు, హెచ్ఎన్ఐ క్లయింట్స్, ఎఫ్ఐఐస్ వీళ్ళు. ఇక్కడేం చేస్తారంటే స్లోగా అక్యుములేషన్ చేస్తారు. వాళ్ళ ఆహ్, వాళ్ళ వేర్ హౌస్ అంటే వాళ్ళకి కావాల్సినంత కొనుక్కున్న తర్వాత మార్కెట్‌లో మంచి న్యూస్ వస్తా ఉంటది. ఈ స్టాకు 52 వీక్ హై, మంచి బుల్ రన్ స్టార్ట్ అవుతది. బ్రేక్‌ఔట్ ఇచ్చింది అని చెప్పేసి. అప్పుడు పార్టిసిపేట్ పార్టిసిపేషన్ ఫేజ్ అనేది ఎంటర్ అవుతది. అంటే లైక్ రిటైలర్స్ ఏంటంటే పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ యుఫోరియా ఫేజ్. ఇక్కడ లాట్స్ ఆఫ్ వోలటాలిటీ అనేది జరుగుతూ ఉంటదనమాట. దాని తర్వాత స్లోగా డిస్ట్రిబ్యూషన్ ఫేజు. స్లోగా అమ్మేస్తారు. దాని తర్వాత రిటైలర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఫైనల్‌గా పానిక్ ఫేజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి బుల్ రన్ అనేది స్టార్ట్ అవుతది. ఓకే. ఇదంతా కూడా ఒక సైకిల్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం టాటా మోటార్స్ 1 మంత్ టైమ్ ఫ్రేమ్ చూసుకుంటే, ఇది మంత్లీ టైమ్ ఫ్రేమ్ ఫ్రెండ్స్, గమనించండి. నాట్ డైలీ అండ్ వీక్లీ, మంత్లీ టైమ్ ఫ్రేమ్. మనకు చూస్తే ఇక్కడ రూ. 40 దగ్గర దగ్గర వచ్చింది. అక్కడ అక్యుములేషన్ చేసుకున్నారు. దాని తర్వాత పార్టిసిపేషన్ అంటే రిటైలర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు పార్టిసిపేషన్ చేశారు.
ఫైనల్‌గా యూఫోరియా అంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తాయి. లాస్ట్ క్లైమాక్స్ అంటాం దీన్ని. అక్కడి నుంచి కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు కూడా ఒక రే లాగా ఎళ్ళదు. కొద్దిగా టైం తీసుకుంటది స్లోగా. అలాగే ఇక్కడ లాట్స్ ఆఫ్ టైమ్ అనేది తీసుకుంది. దాని తర్వాత పార్టిసిపేషన్ ఫేజు ఇక్కడంతా కంటిన్యూ అయింది ట్రెండ్ డౌను. దాని తర్వాత పానిక్ చూడండి పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చినాయి. ఈవెన్ బాటమ్‌లో గూడా దీని వాల్యూ ఎంతుంది ఫ్రెండ్స్ ఇక్కడ 520 ఉంది. ఇక్కడ 120 దగ్గర గూడా ఇంత పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చినాయి అంటే పానిక్ సెల్లింగ్ జరిగిందని అర్థం అన్నమాట. ఓకే. మనకి పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చేస్తాయి. భయమేస్తది. ఈ కంపెనీ ఉంటదా? బ్యాంక్రప్సీకెళ్ళిపోద్దా అని జెప్పేసి. సేమ్ మనకి రీసెంట్‌గా ఎక్కడో గాదు. రీసెంట్‌గా 2020 తర్వాత ఇది రూ. 80కి వచ్చింది టాటా మోటార్స్. మళ్ళీ ఇప్పుడు జూస్తే 520కెళ్ళిందనమాట. ఓకే. ఫైన్. సో, ఫైనల్‌గా డవ్ కంక్లూజన్ ఏమిస్తారంటే, అంటే ఆ థియరీ వాల్యూమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మస్ట్ విత్ ద ట్రెండ్ అంటే ట్రెండ్‌తో పాటు వాల్యూమ్స్ అనేది గూడా మనం చూస్తూ ఉండాలి అని జెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుల్ మార్కెట్‌లో వాల్యూమ్స్ మస్ట్ పికప్ డ్యూరింగ్ ర్యాలీస్. అంటే మార్కెట్ ర్యాలీ అవుతుందనుకోండి. ఆ టైంలోనేమో పెద్ద పెద్ద వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేయాలి. పుల్ బ్యాక్ జరుగుతున్నప్పుడు చిన్న చిన్న వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేయాలి. అండ్ యాహ్! అండ్ ఫేడ్ డ్యూరింగ్ సెకండ్ కరెక్షన్స్. సెకండరీ కరెక్షన్స్ అంటే మనకిప్పుడు అర్థమైంది. ఇది ర్యాలీ అండ్ సెకండరీ కరెక్షన్స్, ర్యాలీ. ప్రైమరీ ట్రెండ్ ఇది. ఇది సెకండరీ ట్రెండ్. నెక్స్ట్ బేర్ మార్కెట్ చూసుకుంటే ఫ్రెండ్స్ వాల్యూమ్స్ మస్ట్ పికప్ డ్యూరింగ్ డిక్లైన్స్. అంటే మనకి డౌన్ ట్రెండ్ ఇలా ఉంటది. ఈ ప్రైమరీ ట్రెండ్ డౌన్ వచ్చినప్పుడు హెవీ వాల్యూమ్స్ అనేది పెద్ద పెద్ద వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా రికవరీ అనుకోవచ్చు. లేతే బేర్ ర్యాలీ అంటాం దీన్ని. సెకండరీ ర్యాలీ అంటాం. అదొచ్చినప్పుడు ఏమవుతదంటే, మనకి స్మాల్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తాయి. సో, అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. హోప్ ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే దయచేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ గూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్టు మరొక వీడియోలో మనం చార్ట్స్, ట్రెండ్ అనాలిసిస్ అండ్ ప్రైస్ ప్యాటర్న్స్ ఈ విధంగా చాలా ఉన్నాయి. ఓకే. ఒక్కొక్కటి మనం ఏంటంటే డిస్కస్ చేసుకుంటూ వెళితే ఒక థ్రెడ్ లాగా మనకు ఫౌండేషన్ ఫార్మేషన్ జరిగి డెఫినిట్‌గా ఏంటంటే మనం మంచి లెవెల్‌కి రీచ్ అవుతాం నాలెడ్జ్ విషయంలో.